అన్న బర్త్డే. సో అన్న బర్త్డే అని చెప్పేసి వదిలేసిపోయింది కదా, వాడు బాగా బాధపడుతుండు. ఉండాలని లేనప్పుడు నేను ఎందుకుంటా? నేను బాధపడుతున్నా, కలిసి బాధపడుతున్నా. నా బర్త్డే కాదు, ఏం ఫంక్షన్ లో దొరకండి. బబ్బువాడే స్టార్టింగ్ కి మొత్తం అని చెప్పిన ఎడవేంటి ఇప్పుడు బబ్బువాడు. నువ్వు మరి ఘోరంగా ఫీల్ అవుతున్నావు, నేనే ఫీల్ అవుతలేను. మరి ఘోరంగా ఉన్నావు. మధ్యలో రాకున్నా కిందకనే మండింది. నువ్వు నాకనే ఎక్కువనే మన నా బాధ అర్థమైతలేదు మీకు. అందరూ నన్ను తిడుతున్నారు. కెమెరా పెట్టుకొని చూపిస్తాం ప్రేమ, కెమెరా వెనకాల చూపిస్తాం, మేము పోయి కలుస్తాం. హ్యాపీ బర్త్డే. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అన్న బర్త్డే. సో అన్న బర్త్డే అని చెప్పేసి అన్న బబ్బుని కలవలేదంట, బబ్బు కాల్ కూడా ఆన్సర్ చేయలే అని చెప్పేసి ఏడుస్తున్నాడు, అడుగుతాను బాధపడుతున్నట్ట ల్యాండ్స్కేప్ దగ్గరికి. సన్నీ ఫోన్ చేసి చెప్పిండి ఉన్నాడని ఉంటదన్నమాట. ఎందుకంటే అన్న వదిలేసిపోయింది కదా, వాడు బాగా బాధపడుతుండు. ఇంకోటి అన్న ఏడుండో కూడా చెప్పట్లేడు అంట, అడిగితే కూడా అసలు కాల్ కూడా ఆన్సర్ చేయట్లే. వాడేమో బాధపడుతుంది పాపం. ఏం చేద్దాం మరి, వాడు ఏడుస్తున్నాడా? ఇక మేము కేక్ కూడా తీసుకొని వచ్చినాం, ఇంకా అన్న లేడని చెప్పి వాంతనన్న కేక్ కొట్టిద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ వాడు ఇంట్లో నుంచి వచ్చేసిందంట కోపంలో. నన్ను రమ్మన్నాడు, మీరు ఫీల్ అవుతారని చెప్పి నేను పోలే. పోయిపోయి నిన్ను తీసుకోవద్దని ఫీల్ అవ్వాలి మేము. వాడు అన్నం కూడా తినలేడంట పాపం బాబు. సో ఇప్పుడు అయితే మనము బబ్బుని సంజాయిద్దాం, మాక్సిమం ట్రై చేద్దాం. సో వాడు ఏడుస్తుంటే మేము హ్యాపీగా ఉండడం మాకు కూడా ఇష్టం లేదు. పోయి వాడిని ఏడుస్తుండే వాడు నవ్వుపిచ్చి వన్ కేక్ అని చెప్పించి వన్ మెమరీస్ అన్ని రీక్రియేట్ చేద్దాం ఈ రోజు అయితే మనం పోయి. ఈడ కూర్చొని బాధపడుతుందంట బబ్బు గాడు. ఏమైందిరా, ఏమరా బాధపడుతున్నావంట? అరే నీకోసం కేక్ తెచ్చినాం రా అన్న, కేక్ కోస్తావా నువ్వన్నా? కేక్ పోయి ఆయన దగ్గర పోరు కేక్ తీసుకో. అరే ఏమైంది అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? సీరియస్ నన్ను కూడా తీసుకోవాలి. పోయి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటారు, అని తీసుకోకు తాను హట్ కదా పాపం. ప్రతి బర్త్డేకి ఉన్నాడే బీపీ లేవా? అరే అయిపోయింది నువ్వు అయితే కేక్ అన్న నువ్వన్నా కట్ చేయరా? కేక్ అరే నువ్వు కట్ చేస్తా, అన్న కట్ చేసినట్టు కట్ చేసి. అరే మీ అరే ఓని మీకు కామెడీ అవుతుందా? మీకు మాకు కూడా బాధనే అవుతుంది. ప్రాణం కూడా వేయాలి నేను చెప్తున్నా. నిన్న రాజధాని బట్టలు ఎందుకు అన్న లేడన్నా? అవసరం లేదు, ఆయనకే ఉండాలని లేనప్పుడు నేను ఎందుకుంటా? తిరుగుతా నేను కూడా మొత్తం. నేను కూడా దొరకను నా బర్త్డేకి రావా, నా బర్త్డేకి రావా, నేను కూడా దొరకను నా బర్త్డే రోజు. నువ్వు కూడా అట్లనే బిహేవ్ చేస్తావా? అట్లనే ఉంటా నేను కూడా. అవసరం లేదు. బాధ అనిపిస్తుంది కదా పాపం. ఏమంటారు, కనీసం వీళ్ళన్నా తీసుకోవాల్సిండే ఇద్దరితో. తీసుకోడు కదా, ఫోన్ సరేనా అన్న బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేస్తే ఆయన కొంచెం ఖుషి అవుతాడు కదా. వేసుకోరి మీరే వేసుకోరి, మీ ఫోన్ చేద్దాం వెనకాడికి పోద్దాం. వెనకాడికి బ్యాంకాక్ పోయినాడ. నీకంటే ఎక్కువ నేను బాధపడుతున్నా, కలిసి బాధపడుతున్నా. కేక్ కట్ నేను కేక్ గీక్ ఏం కట్ చేయను, అవసరం లేదు. అసలు ఎడివేని చెప్పిండా? నాకు తెలియదా నాకు చెప్పింది కానీ. సపోజ్ నువ్వు ఇమ్రాన్ నువ్వు ఈ వీడియో చూస్తుంటే ఆగరే, నువ్వు వీడియో కనుక చూస్తూ ఉంటే ఒకటే మాట చెప్తున్నా, నేను కూడా నా బర్త్డేకి దొరకను రాసిస్తున్నా. నా బర్త్డేకి కాదు, ఏం ఫంక్షన్ లో దొరకండి. ఏం దొరకను, నేను కూడా దొరకను. నువ్వు అట్లనే సేమ్ చేస్తే నువ్వు కూడా. నాకు కూడా పనులు ఉంటాయి, నేను కూడా తిరుగుతా, నేను కూడా పోతా బ్యాంకాక్ ఒకటి గీటి. ఆయన ఎందుకు బాధపడుతున్నావు? కేక్ అయితే కట్ చేయి. మేము కట్ చేయరా పోయి ఓని, ఆయన లేకపోతే మనం చేసుకోవాలా, ప్రతి ఇయర్ చేసుకున్నట్టే చేసుకోవాలి. ఏం చేస్తాం? నువ్వు కేక్ తిని వెళ్ళిపోదాం అనుకుంటావా? సండే ఆగురా. లాస్ట్ ఇయర్ కూడా లేకపోతే మనం అందరం మరి
అలవాటు చేసుకున్నావు కదా. నేను కూడా చూస్తా అదే 2 సంవత్సరాలు ఈ ఇయర్ నుంచి నేను కూడా వస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి. ఈ ఇయర్ బర్త్డే అయిపోయింది కదా, నా బర్త్డేకి నేను ఇటు ఉండరా నీళ్ళఫర్ పోతాయి యాడ్ తీసుకో. నీ బర్త్డే నువ్వు నీలఫర్ పోయి ఎడికన్నా పోయి మజాక్ అవుతుంది మీకు కదా. పోనీ బాబు అలా ఏది రావే కేక్ పోయి తినాలా ఆకలి అవుతుంది. బాధ అంతేంది ఈయన బాధ అంతేంది ఈయన వదిలేసి వేరే వాళ్ళని తీసుకుపోయినా అవునవును. ఈ సామాన వీళ్ళంతా రాగానే చేంజ్ అయిపోయాడు. వాళ్ళ సామాన విజయన రాగానే మొత్తం చేంజ్ చేసేసి ఆయనని మొత్తం వాళ్ళ ఇంటనే ఉంటుండు, నా ఇంట ఉంటలేడు, నా ఇంట అసలు ఉంటనే లేడు. మొత్తం 24 గంటలు మేము ఇద్దరం ఒకటి దగ్గర ఉంటుండే, మధ్య ఉంటలేడు. కూడా ఇగ్నోర్ చేస్తుండు, ఫోన్లు చెప్తాడు, ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు చెప్తలేడు. బాధ అనిపించదా? నేను చేసిన ఇప్పుడే సామాన్లు లేపుతుండు నువ్వు వేసిన వాళ్ళని లేపలేదు బాబు, నువ్వు ఏ రావే తిడుతుండు. సామాన్లు లేపుతుండు, నిజంగా సామాన్లు లేపుతుండు. ఫోన్ సామాన్లు లేపాడు, సిగ్నల్ లేదా అంటుండు. ఇప్పుడు చెయ్యండి ఫోన్ ఎట్లా కావాలి సినిమాలో ఇట్లా లేపిండు. చేసి బాధపడతాను చెప్పిన ఎందుకు చేయాలి నేను అరే నువ్వు ఫోన్ చేసి విష్ చేసినావా? చేసింది 4 ఫోన్లు చేసిండు. లేపలేడా? ఇప్పుడు రాత్రి 12 గంటలకు ముందు చేయరా, నువ్వు మా ముందు ఎక్కువ మాట్లాడకు. ఒకసారి ఇప్పుడు లేపుతాడేమో కదరా, ఒకసారి ట్రై అయితే చేయు. జిగురుంది లేపని చెప్పి మెసేజ్ పెట్టి ఎత్తుతాడు చూడు. అసలుకే ఎత్తాడు 2 సార్లు, అసలు గెలుతాడు. దానికి ముందు అసలు మా ఇద్దరు బాగుంది 6 సార్లు ఈడేమో ఏడుస్తుగా నీకు అయితే ఎప్పుడు సార్ 6 సార్లు 2 సార్లు పైన 2 సార్లు. ఇక ఓనిరా బాయ్ ఆయన లేదని చెప్పు మనం గోపి చూద్దాం. అది నేను తీసుకోవద్దు వస్తా. సండికి అయితే ఎప్పుడు తినాలని ఉంది రావే. అన్నేడుండో కాదు తెలుసు నేను తీసుకోవచ్చా, వస్తారా మీరు? నీ తెలియదు కానీ నువ్వు అరే చిన్నప్పటి నుంచి నీతో ఉన్నాడు కదరా అబ్బాయి, అంటే ఎట్లుండ అన్న నీతో ఏం లేదు. ఈ రోజు బర్త్డే రోజు అన్న ఎప్పుడు అబ్బాయి నీ జర్నీ బర్త్డే గురించి. రోజు అన్న అన్న ఉంచి కొన్ని మాటలు చెప్పన్న ఉంచి. ఉంటాడు చక్క ఈ మధ్య అరే ఉన్నప్పుడు చెడిపోయాడు మళ్ళా. అట్లా కాదు, ఇప్పుడు జర్నీ అప్పుడు రా చెడిపోతే చెప్పిన అవన్నీ కాదు. జర్నీ అంటే ఏం లేదు, చెప్పు. అన్న కూడా జర్నీ చెప్పాలంటే ఇప్పటికి 10 సార్లు చెప్పిండు. ఏం లేదు, ఆయన మెట మీకు దిగుతుంటాడు, వీడు సెటర్ వేస్తుంటాడు, దొరికిపోయింది ఆడ వీడియో చేసి అంతేగా జర్నీ అంత సింపుల్ గా చెప్తావారా? 10 సార్లు ఏం చెప్పాలా? నా జర్నీ చెప్పాలా? అన్నకి విష్ చేయి, అన్న జర్నీ నీకు బాండ్ ఎట్లుంటుందో అవన్నీ చెప్పు. ఇయ్యాలి స్పెషల్ డే ఇయ్యాలి చెప్పాలరా. అంటే ఎప్పుడు చెప్తావు? మాటలలో చెప్పలేను అంత ఇష్టం, అందుకే చెప్పాడు అందరు. వద్దు నాకు ఇష్టం లేదు ఇప్పటి నుంచి మాట్లాడాను నేను. అరే కనీసం వీడియోలో విష్ చేయరా. నిజంగా మేము టీం వాళ్ళు అందరు కనీసం టీం వాళ్ళ ఫోన్ లో ఎత్తాలా, కనీసం టీం వాళ్ళ ఫోన్ కూడా ఎత్తలేడు అన్న. చాలా మస్తు బాధ అనిపిస్తుంది. ఫోన్ ఎత్తకున్నా నా ఫోన్ అయితే కలుస్తానులే, నేనేం చెప్పాలా మన ఎవరికీ కలిసలేదు ఆయన, ఎవరికి వేరేవాళ్ళు రాగానే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మాకు కూడా బాధ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. కానీ అన్న మీద ఇష్టంతో నేను ఏడవన్నా కోపంతో వస్తుంది మాటలన్నీ ఏడవండి అన్న. ఆయన కరెక్ట్ కాదురా బే, నేను వదిలేసి ఓడు. ఇప్పుడు మమ్మల్ని కాకుండా వీని ఒక్కనన్నా తీసుకపోతే వాడు అట్లీస్ట్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుండే కదా. ఇప్పుడు వీని కూడా వదిలేసిపోయిండు అన్న. అరే నడువురా కేక్ అన్న కట్ చేయరా అబ్బాయి, మా కోసం అన్న అన్న కోసం ఆడు కట్ చేయరా, ఆడికి ఎందుకు కట్ చేస్తాడు? ఇమ్రాన్కి ఇష్టమే లేదు అంటే వాడు ఎందుకు కట్ చేశాడు ఎప్పుడు? వాడు కట్ చేయడు. అరే సిగ్గుచారం అంటే కట్ చేయకరా అబ్బాయి, ఆయన అందరికీ తోడుంటా అని చెప్పిండు. లెక్కలు ఏదన్నా నేను బబ్బు ఆడే స్టార్టింగ్ కి మొత్తం అని చెప్పిన ఏడవండి. ఇప్పుడు బబ్బు ఆడు అవును బర్త్డే రోజు అరే అది కాదు, ఎందుకు లేడుతాడు? అది కాదు, అప్పుడు ఏడుకో పోయినా దుబాయ్ దుబాయ్ వేయండు దుంకుతుంటే అన్నాడు కూడా, బాబు నువ్వు పక్కకుండా మంచిగా ఉంటుంది రా. ఏమైంది రా? ఆడలేను బర్త్డే అప్పుడు కూడా బర్త్డే అప్పుడు తోడు కూడా లేను నా పక్కన. వీళ్ళందరూ రెచ్చగొడతారు, రెచ్చిపోకురా బాబు. నువ్వు గుర్తు తెచ్చుకో, అన్నకు నీకున్న బాండ్ ఎట్లాంటిది. చిన్న పోరాడు ఆడు ఒక్క సెకండ్ అంత బాగుంటున్నప్పుడు నన్ను వదిలేసి పోదు. ఆయన బర్త్డే రోజు ఆయన కొంచెం లేదు రా బే. ఇప్పటి నుంచి నేను కూడా అన్ని ప్రైవసీ పెట్టుకుంటా సన్నా. ఒకటేనా? ఇద్దరం ఒకటే. ఆయన ముసలాడు, నువ్వు స్కూల్ పోవాలి. టెన్షన్ అవి ఇవి ఉన్నాయి, అందుకే అందరూ నాకు కూడా టెన్షన్ లేవు, నాకు లేవా టెన్షన్ లో? తెలియదా నీకు? నీకు తెలియదా? వాడు ఒక ఫ్యామిలీని నడుపుతుండు, వానికి ఇంకా దునియా ఉంటాయి. ఇప్పుడు అన్నట్లనే ఉంటాను, వీడు కూడా అడిగి ఇట్లానే ఉంటే ఎట్లా చెప్పు? ఏ మీకు అవసరం లేదు. బాబు నువ్వు ఇప్పుడు ఆయన నారాజ్ చేయొద్దు, ఆయన వీడియో చూస్తాడు. చేయలేను ఆయన వేస్తాడు కూడా వేస్తావా? బాబు ఆయన ఒకటే మేము
ఎట్లా అవుతారు ఇద్దరం ఒకటే. వాళ్ళ కేక్ వచ్చేమన్నా ఒకటే ఆయన అరే మస్తు మాట్లాడుతున్నాడు. పెద్దలతో వేయండు కాబట్టి వదిలేసి వేయండేమో అని అనుకోవచ్చు అదే కదా. పెద్దోళ్ళు వచ్చినాకనే మారిపోయిండు, చెడగొడుతున్నాను నేను పక్క నుండి. చిన్నపిల్లాడు ఆయన చెడగొట్టనికే. చిన్న పిల్లోడే ఆయన. ఆయనకి టెన్షన్లు ఉన్నాయి రాబే, అది అర్థం చేసుకోవాలి. సార్ నాకు కూడా ఉన్నాయి సార్, మాకు కూడా ఉంటాను. ఇప్పుడు టెన్షన్ మేము కూడా వెళ్తాం. రిలాక్సేషన్ కోసం పోయిండేమో రా బయటికి. నువ్వు మరి ఘోరంగా ఫీల్ అవుతున్నావు, నేనే ఫీల్ అవుతలేను. నువ్వే మరి ఘోరంగా ఉన్నావు. ఘోరంగా ఉన్నావు నేను ఎక్కువ ఫీల్ అవ్వాలి, ఆయన కంటే ఎక్కువ ఫీల్ కావాలి మరి నేను నన్ను తీసుకోవాలి అందుకు. ఓ తెగ ఫీల్ ఆయన కంటే ఎక్కువ నువ్వేమో అవును ఎక్కువనే. అరే నువ్వు నాకన్నా ఎక్కువనే మన ఆయనకి. నువ్వు నీకంటే ఎక్కువ అంటే నాకు ముందు మరి అందరికైనా అందరు ఒకటే, నువ్వు కొంచెం ఎక్కువ ఉండొచ్చు మేబీ. మీరు చిన్నోడు కాబట్టి వదిలేసి వెళ్ళాము. ఇప్పుడు నా మీద వచ్చేసింది ఆ ప్రేమ అంతా. ఇది ప్రేమ ప్రేమ ఒకటే ఒకటి కాదంటలేరు. నీ మీద ప్రేమ ఆయన మీద కంటే ఎక్కువ నీ మీద అవును ప్రేమ. ఎక్కువనే. మరి నేను ఎందుకు తీసుకోలేదు? నేను గోష వెళ్ళిపోతాను ఇక్కడ సరే కొయ్యి, సరే ఇచ్చారు. కొయ్యి ఏ దాస్పందన నాకు తెలియదు అది బబ్బు కూడా వచ్చిన కేక్ అది వాడేయాలి. ఎందుకు నువ్వు వస్తాను అంతా కొయ్యాలంటే నువ్వు కొయ్యొచ్చు కదా. నేను ఎందుకు నేను నా కొయ్యాలి? చెయ్యి పట్టుకొని కోపిస్తా. సరే ఓయ్. ఎందుకు అరే కొయ్. చాలా అంత కోపంగా వస్తున్నావు ఏందిరా? ఏం చేశారు? ఏం చేస్తావు మీరు అసలు మెంటల్ ఎక్కిందా? నేను వాడు కేక్ ఏయ్, నీ బట్టల మీద నీకు చిక్కుడు మరి బట్టల మీద వస్తున్నాయింది. మెంటల్ కింద పట్టిందా, కోసిందో వాడు పడేసిందో వాడు. ఎందుకు మీరు ఎందుకు పోయారు? కోసా పోయాడు తర్వాత వస్తున్నాడు. ఎట్లా చేసినాడు ఏమంటే ఇట్లా అంతా అగమగం చేసుకుంటా. you don't have కోసిరే వెళ్ళిపోరు రాదు, ఇంకేం చేయాలా? ఏం కాసింది? అది ఒక కేక్ కట్ ఓని. చేసి మేము ప్రశాంతంగా ఉన్నాం. ఏమైంది ఇప్పుడు అది? మీరు వచ్చి కాలిపీలు ఇప్పుడు ఖరాబ్ చేసి ఇప్పుడు ఆయన బట్టలు కొంచెం గిట్టలు. తిన్నామని ఆయన అనుకుంటే పడేసి. అరే అమ్మ కుక్క కన పెడతా. వద్దు రాబే, చెట్టు మీద పడదా? నీ మీద పడ్డది కదా, నా మీద తుడిసి సాగు. పడలే. నీ మీద పడ్డది చేస్తున్నావు పెద్ద. నా మీద మధ్యలో రాకున్నా, తిందాకనే మండింది. నువ్వు నాకనే ఎక్కువనే మన ఆయనకి. నాకంటే నువ్వే ఎక్కువ రా, దానికంటే సీరియస్ చెప్పకపోయినా అదే నిజం, నువ్వు చెప్పకపోయినా అదే నిజం. పడేసినా దానికి అర్థమైందా? ఫలితం ఉంది. ఎంత ఆకలి ఇమ్రాన్ బర్త్డే అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. వేసిందా సాన్ని ఎక్కడేం ఎవరు మాట్లాడాలి? లేని మీ ఇద్దరికి అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? వాడు బాధపడుతుంటే ఇంకా కామన్ ఇమ్రాన్ కేక్ కట్ చేసి అర్థమైందా? అంత ఇష్టం అంటే ఇష్టం. ఏదో కామెడీ వాడు నవ్వుతాడేమో అని అనుకుంటే వాడు సీరియస్ అవుతున్నాడు. నేను నవ్వను, నేను ఆయనతో మాట్లాడను కూడా, నీతో మాట్లాడాను. నాకు ఎవరితో నాతో ఎందుకు మాట్లాడావు? నేనేమన్నా అరే ఎవరు నువ్వు నీతో మాట్లాడింది నా పిల్లమా నువ్వు నా మీద విజయ్ గమ్మున తోడువే నేను పోతే ఇంటికి. నేను విజయ్ విజయ్ అందరు విజయ్ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే. అంత సీరియస్ గా ఎత్తినావేంద్రా? హ్యాపీ బర్త్డే ఇమ్రాన్. అరే మరి పాట వేయడం వాళ్ళేరా బే, కేక్ అడిగిన కోసినాం. హ్యాపీ బర్త్డే నన్ను ఫోన్ ఎత్తకపోతే వాడు అంత బాధపడుతుండు. ఎత్తిండే రాత్రి ఎత్తి హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ కట్ చేసి. నీ ఫోన్ అయినా ఎత్తిండు, మన ఫోన్ ఎత్తిండా? అవునా నీది ఇందాక ఎత్తిందని చెప్పినావు కవరింగ్ చేయకు. ఏదో ఆయన మండాలే మళ్ళీ లేకపోతే నవ్వాలన్నట్టుగా మాట్లాడినాం కానీ మా ఫోన్లు కాదు కదా, మా మెసేజ్ లో కూడా రిప్లై ఇస్తలేడు. కనీసం రిప్లై కూడా ఇస్తలేడు. సార్ కేక్ కోసినారు కదా, వెళ్ళిపో. ఇది కేక్ కోసిన విధానం మా నచ్చలేదు, బాబు. నాకేమీ నచ్చలేదు ముందే చెప్తున్నా. దేనికి నచ్చుతలే? నువ్వు అన్ని ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు. ఏదో నీ conversation లో ఈ మాట్లాడినా బాబు. ఛానల్ నుంచి గమనిస్తున్నాను. ఉల్టా మాటలు ఏ మాట్లాడుతున్నావు. పోరా బే, ఆమె ఎందుకు పోతున్నావు? మళ్ళీ ఇమ్రాన్ కోపం అవుతాడు. ఆమె girlfriend అని. ఆయన కోపం అయితే ఏందన్నా ఆ? భయపడాలా? చెప్పు దిగురు. ఏ పోనీరా బై, ఇక అయిపోయింది ఆయన లేడు. కేక్ కోసినాం కదా. సరిగా ఇప్పుడు నేను చెప్తున్నా అన్న, నేను కూడా అన్ని ప్రైవేట్ పెట్టుకుంటా. నేను కూడా అన్ని ప్రైవేట్ పెట్టుకుంటా. ప్రైవసీ పెట్టుకుంటా అంటే ఇప్పుడు ఆయనకు తీసుకోవాలని లేకుండే పోయింది. ఇప్పుడు ఆ కేక్ నేను కూడా నా ఎవరైనా బర్త్డే తింటుంది. రోజు నేను కూడా దొరకను ఎవరికి. చిన్న చిన్న విషయాలకు అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా ఇద్దరు జిగురు ఎందుకు గారు వాడు ఆల్రెడీ హర్ట్ మొన్న అయ్యిండు. మొన్న వచ్చినావు కదా జిగురు. అది చిన్నప్పటి నుంచి ఉంది కదా. చిన్నప్పటి నుంచి ఉన్నా. ఆ ఫీలింగ్స్ అని తెలుసు, నీకు తెలియదు. నీకు వేరే ఫీలింగ్స్ వస్తాయి. ఓరాలను పెట్టేస్తున్నాను మీరు ఏం మాట్లాడతానే విష్ చేయరా అంటే కట్టాలా నీకు? తీసుకో. ఏం లైట్ తీసుకో. కేక్ దోశ కచ్చానికి ఏమైతుంది అంతగానం పొగరెందుకు నీకు? అంతే పొగరు. చిన్నోని లెక్క ఉందో అర్థమైందా? ఎందుకు తెచ్చినావు మరి నీకు కేక్? బాధ అనిపిస్తుంది ఎందుకు ఎవరికైనా తెచ్చినావు అనిపిస్తుంది. కేక్? కోపిద్దామని ఎందుకు తెచ్చినా తెచ్చినావు? బాధ కొయ్యను నేను, పో. పడుతున్నానని. ఏమైతుంది విషయం చెప్పడానికి? నేను ఆయనకి ఏదో ప్రాబ్లం నేను ఉందని చెప్తాను. పోయిండు. సరే నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తే మరి ఓ నువ్వు ఎందుకు కొడుతున్నావు అందా? నన్ను అంటాడు రిపబ్లిక్ చేయకీడా ఓ. ఎవ్వరేం రుబాబులకు ఎవ్వరు చేస్తలేరు అర్థమైందా? ప్రేమతోనే తెచ్చినాం అర్థమైందా? అది అన్నకున్నది అన్న వెళ్ళిపోయాను ఏం చేస్తాం మరి? ఆయన దగ్గర ఆయనకి పోయి చెప్పురా. మరి ఆయన దగ్గర పోయి చెప్పు పోయినా. నువ్వు బల్పు లెక్క చేయకు అర్థమవుతుందా? అర్థమైంది. నా బాధ అర్థమైతలేదు మీకు. అందరు నన్ను తిడుతురు పోనీ. దూరంగా నీ ఉంటా ఎవ్వరు తిట్టలేదు, సంలాయిస్తున్నాం అంతెందుకు చూస్తాడు కదా అర్థం ఏ చేసుకుంటాడు. దగ్గర నాకు ఏదో ఫీల్ అయిపోతున్నావు. అట్లనే ఫీల్ అయితే నేను. అదే నీకు అనిపిస్తుంది అది ఆయన బాధ అన్నకు కూడా అనిపించింది కాబట్టే పోయిండేమో. ఎవరికి ఆయనకి ఏం తెలుసు? చేసినా మేము పాపం ఆయనకి చేసినా బాధ అనిపిస్తుందని మేము ఇద్దరం సరే మరి మంచిగా తీసుకోవాలి కూర్చున్నాం. కదా. అందుకే ఈడ ఉన్నాం. తీసుకోవాలి
అవును మరి ఈడున్నా, మేము అట్లా పోతాం. పోతున్నా అని ఎట్లా ఏమన్నా కేక్ తెచ్చి కట్ చేపించమని తీసుకోవాలి మేము తెచ్చినాం కేక్, నువ్వు తెచ్చినావా? ఏదో ఫీల్ అయిపోతున్నావు 150 రూపాయలు నేను కూడా వేసిన. ఓని అవసరం లేదు ఒర్రకు. నువ్వు ఎందుకు అరే కొడుతున్నావు? ఒక్కరు వదులుతలేరు. కేక్ పైసలు ఇచ్చారా? చేస్తున్నావు. కేక్ పైసలు ఇచ్చారా? అవసరం లే. ఏం కేక్ వాడేస్తాను కదా? వద్దు, చెప్పు. ఏదో feel కేక్ అయిపోతున్నావు. వాడేస్తావు. అవసరం లేదు నాకు. గలీజ్గుంటది. ఏం నేను తెమ్మన్నా కేక్ నీకు? అరే బాధపడుతున్నావు అని తెచ్చినాం, నువ్వేం నాకు తెమ్మని చెప్పలేదు. నాకు అవసరం అర్థమైందా? లేదు. వద్దాకు నా మీద. ఎందుకు కొడుతున్నావు? ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఆమె మీద నీకున్నదా కొడుతున్నావు. బల్బు ఎవరికి లేదు చెప్తున్నా. వాడేస్తారా? బల్బు అన్ని మరి ఆడ పోయే ముందుకే నువ్వు దనాన కోసేస్తావా? నేను కోస్తాను కోసిన వాడే చేయి పట్టుకొని కోసి పడేసిండు. అరే ఎందుకు? చెట్టు మీద కొయ్, వాడేసిండు కొయ్, కొయ్ అని ఎందుకు కోపిస్తున్నావు? చెట్టు మీద ఎవడు వాడేసిండు కేక్? నువ్వే వాడేసుకున్నావు. ఆగు, నువ్వు అంటున్నావు కదా ఆయన కంటే నేను చెట్టు. ఎక్కువ ఎక్కువ అని. వాడిని నవ్వుపీనికనే అన్నారిక. అరేదో ఫీల్ అయిపోతుండు పెద్ద. అరే నువ్వు మాట్లాడకు సనా. అనేది ఓ ఉల్టా మాట్లాడుతుంది మరి సనా. నువ్వు వేస్తానా ఉల్టా లెక్కలు పైసలు కొట్టి వాడేస్తా. ప్రేమతో తెచ్చినాం కదా. యాక్టింగ్ చేస్తుండు అన్ని. అవసరం లేదు నాకు. ఏ ఊక అవసరం లేదా నాకు అర్థమవుతుందా నువ్వు బాధపడుతున్నామని వచ్చినాము. అరే నాకు అవసరం లేదంటున్నా. తీసి పడేస్తున్నాము. అవసరం నీకు కూడా అవసరం లేదు. వచ్చినాము అర్థమైందా? బాధపడుతున్నావు నీ కోసం వచ్చినాం, అర్థమైందా? తీసుకో. ఏదో ఫీల్ అరే అయిపోతున్నావు. ఆగన్నా నేను రమ్మన్నా. ఇవన్నీ ఎందుకు అంత ఓవర్ చేస్తావు? పెద్ద. ఎందుకు వచ్చిరు మీరు? ఎందుకు రావద్దు? నువ్వెందుకు చెప్పినావు మరి బాధపడుతున్నావు కేక్ పట్టుకొని రా అని? బాధపడ్డాడని చెప్పిన మీరు వచ్చారు. నేను ఎట్లుంది మరి బాధపడ్డా నాకు ఎట్లా మాట్లాడుతున్నారు బాబు లెక్కలు? వచ్చి దిగిరా ఏమన్నది? నాకన్నా ఎక్కువ. కేక్ అంతా మీ గెలుపుతావు గమ్మునున్నాని. కామెడీగానే అన్న హరిక. అవి కామెడీ అన్నదంట కదా, ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? మేము ముందు చూస్తలేమా? చెప్పాలి, కామెడీ మేము కామెడీ 2 years నుంచి చూస్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ మాకు తెలియదా? ఏ తెలియదు ఆయనకి ఇంపార్టెంట్ కాదు. నేను నువ్వే అర్థమైపోయింది. ఇంపార్టెంట్ అర్థం చేసుకో. అరే ఇగో అన్న అరే జర. నీకంటే- పండి తీయనా? అరే బాబు నువ్వు అంత బాధపడుతున్నావు, నీకంటే ఎక్కువ ఏం కాదురా అన్నకి, అర్థమైందా? అర్థమైంది. నేను ఆయనకి అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అరే నువ్వు ఎంతున్నా మనసులో నువ్వే ఉంటావు రా, ఆయనకి ఎందుకు అంత మనం అవుతున్నావు? నువ్వు అర్థం చేసుకో, నువ్వు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? సరే నేను లేను. అర్థమైందా? ఆయన దిమాక్లా ఆయన మనసులో నేను ఏడే లేను. మరి ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఆయనకి వేరే వాళ్ళు వచ్చిర్రు, కొత్త వాళ్ళు వచ్చిర్రు, అంత కొత్త వాళ్ళు వచ్చిర్రు. బాబు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా నువ్వు పక్కా చెప్తున్నావు కదా. ఇగో బాబు ఒక మాట నువ్వు ఇగో ఫస్ట్ నువ్వు ఎప్పుడేం చేసినా ఎట్లా? ఎప్పుడేం చేసినా ఎట్లా? నువ్వు చెయ్యలేవురా. మరి నాకు బాధ అనిపించగా నేను చేస్తున్నా. ఆయనకు ఉండాలి కదా అన్నకి. అది నువ్వు చెప్పేది కరెక్ట్, అన్న చేసేదేమో అట్లా, మరి ఏం చేద్దాం చెప్పురు మరి. ఆయన కూడా ఏం తప్పులేదు. అర్థం చేసుకోవాలా నన్ను కూడా. ఆయన కోపంలో వచ్చి ఆయన టెన్షన్ వల్ల ఆయన వెళ్ళిపోయాడు. మరి నా గురించి పట్టించుకోలేమా మరి? గమ్ముని తీసుకొని వెళ్ళిపోరా. అరే నాదే సన్ని నీకు కూడా నీకు నీకు తెలియదా? అయ్యా. ఓనే. అన్న దగ్గరికి. అరే మనమే పోదాం దారా. ఆయన ఇక్కడికి వచ్చి లొల్లి పెడుతురు. నేనేదో మాట్లాడతారేమో అని ఈ సన్ని ఎందుకు ఉండే జాగ్రత్త తీసుకొచ్చి మా అమ్మని బాధపడుతున్నాను చెప్పి. ఎందుకు చెప్పినావయ్యా నువ్వు మరి? అరే అరే ఏడికిరా, అరే ఆగురా. అరే అవసరం లేదు. కేక్ పైసలు కొట్టేస్తా. అవసరం ఏ, లేదు. నువ్వు- ఎంత? నువ్వు బాబు లెక్క చెయ్యక అర్థమవుతుందా? ఫీల్ అవ్వకు ఇప్పుడు. అవసరం లేదు. అర్థమైందా? పైసలు కొట్టేయాలా అని అంటే అర్థమైందా? అరే మీరు ప్రేమతో పెట్టిరు. మరి మేము కూడా ప్రేమతోనే ప్రేమతో తెచ్చినాం, కాదు. అర్థమైందా? ప్రేమతో అంటే నిజాలు అన్నారు మీరు. అన్ని తిట్టుకుంటా చెప్తురానికి అది కేక్ తిట్టుకుంటా కేక్. ఉంటుందా? ఇస్తున్నామయ్యా. వీడియో కాల్ ఏమో అన్న, కొంచెం కూడా తెలియలేదు మాకు. సరే, చెప్పకుండా కేక్ అంటావు. చెప్పు. ఏం చేసావు? వీడియో కాల్ 10,000 కొట్టు. 10,000. ఆ. ఎప్పుడెప్పుడు పైసలు కొట్టాలని ఉంటది. అవసరం లేదు. మరి అన్న ఫోన్ చేయరా, చెయ్యి మరి చెప్దాము. ఏ, ఫోన్ ఎత్తలేదంటే అర్థం కదా. అరే ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. కలుస్తలేదు అన్న ఫోను కలుస్తలేదు. అబ్బాయి ఫోన్ అరే ఒక్క సెకండ్. నేను ఎందుకు చేయాలా? ప్రేమతో చేయాలి. నేను ఎందుకు చేయాలా? బట్టలు నాకు ఏం చెప్పాలా? ప్రేమ పోయింది. రాత్రి 12 గంటలకి పోయింది నాకు ప్రేమ. అరే బర్త్డే చేసి చెప్పురా. అంటే ఇప్పుడు నువ్వు అన్న వేరు వేరే ఏమన్నా అవును వేరే వేరే. పోరానైనా ఇష్టం ఏమన్నా breakup చేసుకో. ఆరాబే ఇద్దరికి. ఆఖరికి తెచ్చిన కేక్ అన్న కుక్కలన్నా పోనీ, తిన్నాయి. ఆ farmers అవిటికన్నా విశ్వాసం ఉన్నది నీకు, అవి కూడా లేవు. పోనీ, ఎందుకు ఇక ఏమంటాం నేను మస్తు ఆపుకుంటున్నా. అబ్బా, నేను తీసుకోవతారా అన్న దగ్గరకు వస్తావా? అరే నువ్వు రానే, నేను ముఖం మూడు చూడని. ఆడు పోలేకనా నాకు అర్థం కాదు. నడు రాబాయి నువ్వు దా, బండి మీద అందరం కలిసి పోదాం నడు మరి అట్లా చేయు. మేము పోతాం. ఎందుకు రావద్దు? మేము కూడా వస్తాం. వద్దు మీరు మేము పోదాం. ఎందుకు పోతావా? మీరు పోతావో నేను రాను. పోదాం రా బాయ్, మనకు ప్రేమ ఉంటుంది కదా. సన్ని తీసుకొని పోరువయ్యా. సరే మీరైతే మీరు తీసుకపో అన్నా తీసుకుపోతాం మేము. కెమెరా పెట్టుకొని చూపిస్తాం ప్రేమ. కెమెరా వెనకాల చూపిస్తాం. మేము పోయి కలుస్తాం. అప్పుడు ఆన్ ఉండదు కెమెరా, ఏం చేస్తావు? ఆఫ్ చేస్తాం. నేను ఆన్ ఇగో చేస్తా. మీ మజాకులు ఆడకురే,
అలా కాదు అబ్బాయి, ప్రేమ ఉంటది కానీ చూపియం. ప్రేమ ఉంటది కానీ చూపియం. జర ఇంట్రోవర్ట్ అయిపోయి బయటకి అనిపించదు అంతే. ఓవర్ అనిపిస్తుంది, ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అన్న అంటే ఉన్నానంటూ ఆ పాటలు గిటలు రావు మాకు. చూపిస్తాం ప్రేమ లోపల దాచుకుంటుంటే బయట చెప్పుడు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి రాదు. ఏదో రీల్ అన్న బర్త్డే రీల్ ఎప్పుడో చేసింది బర్త్డేకి. 2 years కింద డాన్స్ ఆడింది కదా అది, మనం 2 years కింద. అయితే మేము ఏమున్నా బయట చూపించుకుంటాం కానీ ఆన్ కెమెరా రాదు, ఎఫెక్షన్ రాదు. ఆఫ్ కెమెరా అయితే వస్తుంది. ఆన్ కెమెరా పోయి పుల్లలు పెట్టకు నాడు గమ్మున నేను పోతా అని చెప్పినా నేను ఎప్పుడేమైనా మీరు ఎవరు రాకుర్రి పోతాడు. ఎందుకు వాళ్ళని మేము పోతాం దర్రా బండి ఎక్కువ. నేను ఇంట్లో కూడా వస్తా అంటుండే చూసినావు. ఈమె బండి ఎక్కుతుంది మంచిగా. పోతాడు దిగు. నేను కూడా పోతా నీకేమైతుంది నేను పోతే